వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం. పెహల్గాం దాడి తర్వాత అమిత్ షా పెద్ద హెచ్చరిక. ఏవిఎస్ 2025లో జైశంకర్. హిట్ 3 సక్సెస్. మా ప్రయాణం ఇప్పుడే మొదలైందన్న హీరో నాని. కేరళలో అద్భుతమైన ఓడరేవును నిర్మించినందుకు అదానిని ప్రధాని మోడీ ప్రశంసిస్తూ ఒక ఆకస్మిక వ్యాఖ్య చేశారు. గుజరాత్ ప్రజలు దీనిని చూసిన తర్వాత అదాని ఖచ్చితంగా వారి నుండి దాని గురించి వింటారని ఆయన హాస్యాస్పదంగా అన్నారు. కూటమికి కీలక స్తంభమైన కేరళ ముఖ్యమంత్రి మరియు శశి థరూర్ హాజరైనందున ఈ కార్యక్రమం చాలా మందికి నిద్రలేమిని కలిగించిందని ప్రధాని ఐఎన్డీఐ కూటమి కూడా విమర్శించారు. मैं अभी पोर्ट की विजिट करके आया हूं और गुजरात के लोगों को जब पता चलेगा कि इतना बढ़िया पोर्ट ये अदानी ने यहां केरल में बनाया है, ये गुजरात में 30 साल से पोर्ट पे काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया, तब उनको गुजरात के लोगों से गुस्सा सहन करने के लिए तैयार रहना पड़ेगा. അദാനി വളരെ വേഗത്തിൽ നമ്മുടെ വിഴിഞ്ഞം പോർട്ടിന്റെ നിർമ്മാണം പൂർത്തിയാക്കി. 30 വർഷമായി ഗുജറാത്തിൽ അദാനിയുടെ പോർട്ട് പ്രവർത്തിക്കുകയാണ്. എന്നാൽ ഇത്രയും വലിയ പോർട്ട് അദ്ദേഹം നിർമ്മിച്ചു നൽകിയത് കേരളത്തിലെ വിഴിഞ്ഞത്താണ്. ഇക്കാര്യത്തിൽ ഗുജറാത്തിലെ ജനങ്ങളുടെ പരാതി അദ്ദേഹം കേൾക്കേണ്ടി വരും. हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी अलायंस के बहुत बड़े मजबूत पिलर है. यहां शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा. നമ്മുടെ എയർലൈൻസുമായിട്ടുള്ള ബന്ധപ്പെട്ട പ്രശ്നങ്ങൾ రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुलु चंद्रबाबु नायडू गारू, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं
इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ దాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని వేటాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇలా జరిగిన బహిరంగ కార్యక్రమంలో షా మాట్లాడుతూ హింసకు కారణమైన వారిని మోడీ ప్రభుత్వం విడిచిపెట్టదని నొక్కి చెప్పారు. मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाए। तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर ముంబైలో జరిగిన వేవ్స్ 2025 యొక్క రెండవ రోజు ఈఏఎం డాక్టర్ ఎస్ జైశంకర్ 2047 నాటికి వికసిత్ భారత్ ను రూపొందించడానికి సంస్కృతి, సాంకేతికత మరియు సృజనాత్మకత ఎలా కలుస్తాయనే దానిపై శక్తివంతమైన ప్రసంగం చేశారు. అంతర్జాతీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించడంలో బహువచనం, ఆవిష్కరణ, ఏఐ నీతి మరియు ప్రపంచ ప్రతిభ చైతన్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో బాధ్యతాయుతంగా నాయకత్వం వహించాలని యువ సృష్టికర్తలు మరియు సాంకేతిక నాయకులకు ఆయన సందేశం బలమైన పిలుపు. The world is essentially, intrinsically and essentially diverse, and that pluralism has been suppressed in the past by both colonialism and big power dominance. As we seek now to democratize the international system, it is not enough to just assert political and economic independence. It is equally essential that we give voice to our traditions, to our heritage, to ideas, to practices, and to our creativity.
There are many voices, many experiences, and many truths that make up our world. Each one has a right to express itself and must be facilitated to do so. 2. That is best done by harnessing more effectively the power of technology. In its application and evolution, we must be guided by the belief that modernity is not a rejection of the past, but a constant quest built on human achievements. For that reason, technology and tradition must go hand in hand. In many ways, technology can strengthen awareness of our vast heritage and deepen consciousness about it, especially for younger generations. We also bear in mind that innovation is key to the leapfrogging that will create a developed India by 2047, what we call Viksit Bharat. 3. As the world comes closer, we can contemplate both a global workplace and a global workforce. Both digital connectivity and physical logistics make this a growing reality. But we need accompanying shifts in mindsets, frameworks, policies, and practices. Remember, కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయానికి సంబంధించిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ 10 కులగణన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 2010లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు. కులగణనకు అనుకూలంగా బీజేపీ 2010లోనే తన వైఖరి చెప్పింది. నాడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తాము ఇందుకు అనుకూలంగానే ఉన్నామని 2011 జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. కాంగ్రెస్ మాత్రం ఆ అంశాన్ని పక్కన పెట్టి 2011లో కేవలం జనగణన మాత్రమే చేసిందని వివరించారు. జనగణనకు సంబంధించినటువంటి జనాభా సేకరణలో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో ఒక సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము, అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము. హిట్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రం హిట్ 3 నాని శ్రీనిధి శెట్టిగా జంటగా నటించారు. మే 1న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంబరాలు చేసుకుంది. అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. హిట్ 3తో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుందని, ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని హీరో నాని చెప్పారు. రానున్న రోజుల్లో తమ సినిమా మరింతగానో ప్రేక్షకులకు చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎన్ని పక్కన పెడేస్తే I think it is just the beginning of the Hit 3 journey.
I think coming days we will passing each hour passing, I think we are celebrating this film a little more. అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీంకి కూడా ప్రస్తుతానికి అంచనాకి కొంచెం కష్టంగానే ఉంది. సో అందుకే వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్స్, వీ జస్ట్ వాంట్ టు బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యువర్ లవ్. నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయట కూడా. బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి, నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫిల్డ్ అగైన్. మా టీమ్ హార్డ్ వర్క్, టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం. కంట్రీ నలుమూలలా తిరిగి విజువల్స్ అన్ని మంచి మంచి విజువల్స్ షూట్ చేసుకొని వచ్చి చేసినందుకు టుడే వెన్ వి సీ ద థియేటర్స్ ఆర్ ఫిల్లింగ్ అప్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో. సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ 3 పైన ఉంది. హిట్ 3 పైన ఎలాంటి హోప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా, ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం. అలాంటిది 3 రోజుల 4 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది, సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్, ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, సినిమా అదిరిపోయింది. సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టయింది ఇలా సూపర్ హిట్ రావడం అనేది. సో డెఫినెట్గా మా అంతు కూడా బాధ్యత ఉంది. మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి, ఆలోచిస్తున్నాం ఆల్రెడీ. మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐటీ సత్యనారాయణ. నాగార్జున సాగర్ బుద్ధవనంలో మే 12న మిస్ వరల్డ్ సుందరీమణలో రానున్న సందర్భంగా బుద్ధవనానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బుద్ధవనాన్ని గురువారం ఐజీ సత్యనారాయణ సందర్శించారు. వీరికి స్థానిక గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ప్రపంచ సుందరీమణులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నల్గొండ ఎస్పీ శరత్ పవార్, డీఎస్పీ రాజశేఖర్ రాజులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుండి విశ్వ సుందరీమణలో 12వ తేదీన సాయంత్రం 4:30కు నాగార్జున సాగర్ విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారని అన్నారు. వీరికి పోలీస్ శాఖ వారు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ సిఐ శ్రీను నాయక్, ఎస్ఐలు సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం మండల పరిధిలోని గొనుకూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి 52 ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన 52 ఎకరాల భూమిలో 10 ఎకరాల భూమిని పూజారులకు ఇచ్చారని తెలిపారు. కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి 10 ఏళ్లు అవుతుందని తెలిపారు. ఆలయ భూములను వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూములను తక్కువ ధరలకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఆలయ భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అన్న ఇది గోనుగూరు దగ్గరే వీరభద్ర స్వామి గుడి దగ్గరే మాన్యము 52 ఎకరాలు ఉందినా, దాంతో పూజారులకు 12 ఎకరాలు ఇచ్చేసినారు. 40 ఎకరాలు ఉంది. మనిషి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఇప్పుడు 5 ఏళ్ళకి ముందు ఒకసారి ఆక్షన్ అయితే ఆక్షన్లో పిలిచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో 3,000 2,000 వాళ్ళు ఇది కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు రమేష్ అని ఆయన, ఈ రాజప్ప వీళ్ళు. మేము పోయి కవులకు దండా రేపించారు, ఆక్షన్ ఇస్తాము రాండి అందరూ పోతే ఆక్షన్ ఇల్లు వాళ్ళ పాటుకు వాళ్ళు రాసుకొని మేము 1,00,000 రూపాయలు కడిగినాం సార్. ఒక ఇది 4 ఎకరాల భూమి, ఒక సంవత్సరానికి 1,00,000 ఇస్తాము, గుడి అభివృద్ధి చేసుకోండా, మేము ఏదో కష్టపడతాము అని అడిగితే మీకు ఇచ్చలేదు, వీనికి బాబుకి ఇవ్వాలి మేము అని వాళ్ళు ఇచ్చలేదని చెప్తున్నారు. రాసుకున్నారు సార్. మేము 1,00,000 రూపాయలు ఇస్తామని అడిగిన సంవత్సరానికి. దాంతో బోర్ గీరు అన్నీ కూడా ఉంది, మేమే రెడీ చేసుకుంటాము, మాకు ఇవ్వాలంటే వానికి సుమారు 40 ఎకరాలు ఉంది బాబు గారికి.
ఆ బాబుకే ఇలా మా క్యాస్ట్ అది ఆయన మీకు ఎవరికి ఇచ్చే లేదు గుడి మాదే అది అంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అధికారులు కలెక్టర్ కానీ మన ఎంఆర్ఓ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్. ఎండోమెంట్ వాళ్ళని మరీ కోరుతున్నాం. ఆక్షన్ పెట్టి ఆక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటాం సార్. 40 ఎకరాలు ఉంది సార్. 1,05,000కి వదిలినారు అన్ని. మేము 4 ఎకరాలనే 1 లక్షకి అడిగినాం. వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి ఉంటారు. తెల్లవారితో పోయింది. పొద్దు 5 దినాల నుంచి పోతా ఉన్నాడు సార్. చౌడప్ప గారికి కూడా చెప్పిన చేస్తాముండమంటే కాలం తోస్తూ ఉన్నాడు ఆయన. మేము కష్టపడే వాళ్ళకి ఇవ్వమని కోరుతా ఉన్నాం సార్. ఈ ఎండోమెంట్ బోర్డు వాళ్ళని ఆక్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాము. మేము ఇంకా ఎక్కువ కూడా పిల్లలు చెప్పుకుంటాం కష్టపడే వాళ్ళు. గోనుగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము 52 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో పూజలకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఇచ్చినారు. ఇంకా మిగతాది 10 ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి. మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు. ఎండోమెంట్లో పట్టించుకోలేదు. గోనుగులలో మొన్న దండారు వేసినారు, యాక్షన్ పెడదాము ఎవరైనా వేసి చెప్పినారు. మేమంతా పోయినాము. ముందు ఎవరెవరు ఎత్తినారో వాళ్ళకి రాసేసినారు. 5-10 తీసుకు మేము అడిగిన దానికి మా ఊళ్ళకే చేరేది, మీరు ఎవరు కూయకూడదు అనేసి వాళ్ళకే రాసుకున్నారు. ఎండోమెంట్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. చింతలపూడి మారిక అదానికి చెందిన రాయవాడ ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వల్ల విశాఖ త్రాగునీటికి రాయవాడ ఆయకట్టుకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులకు అవసరమైన భూమి 213.80 ఎకరాల భూసేకరణకు మారిక గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఈ నెల 23న ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆ మేరకు వేపాడ మండలంలోని మారికకొండ అక్కడి గిరిజనులు జీవనాధారమైన భూమిని అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని స్థానిక గిరిజనులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విద్యుత్ డిమాండ్ సమయంలో నీటిని పంప్ చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారని అన్నారు. నీటి నిల్వ కోసం సమ్మేద పైన ఎగువన ఒక రిజర్వాయర్, సమ్మేద దిగున మరో రిజర్వాయర్ నిర్మించారని తెలిపారు. ఈ 2 రిజర్వాయర్లతో శారదా నదిపై నిర్మించిన రాయవాడ జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. చింతలపూడి మారిక ఈ గ్రామాల మధ్యలోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, హైడ్రో పవర్ ప్లాంట్కి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మారిక గ్రామంలోని 213 ఎకరాల్లో 30 సర్వే నెంబర్లోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అక్కడ గిరిజనుల మనోభావాలతో, గిరిజనుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి గిరిజనుల్ని మారిక నుండి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని గిరిజన సంఘాలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వేపాడు మండలం ఉన్నటువంటి మారిక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో, వేపాడు మండల తహసీల్దార్ కార్యాలయం 2 రోజులు వంట వార్పు చేసి మా జీవితాలని నాశనం చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ సమ్మిద ఏదైతే ఉందో, సమ్మిద కిందని దిగువ ప్రాజెక్టు, సమ్మిద పైన ఎగువ ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు కట్టి అక్కడ నుండి మారిక్కి పంపు స్టోరేజ్ ద్వారా నీళ్లు తీసుకొని వెళ్ళి దాన్ని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కానీ, అదేవిధంగా కోటపాడు కానీ, వేపాడు కానీ, సోడవరం కానీ, ఇక్కడ నుంచి ఎలమంచిల వరకు దాదాపు 25,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రాయవాడ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పూర్తిగా రాకుండా చేయడం కోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఆ ప్రాజెక్టును కడితే పూర్తిగా నీళ్ళంటివి వచ్చే పరిస్థితి ఉండదు. రెండోది, విశాఖపట్నంలో 5.5-5.5 లక్షల మంది త్రాగునీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి త్రాగునీరు కూడా తీవ్రమైనటువంటి విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ త్రాగునీటి అవసరాలకు కానీ, రాయవాడ ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాలకు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తూ ఉన్నాం, అనేక సార్లు తెలియజేస్తూ ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ వచ్చారు, ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అడవి బాట పట్టారు. అడవి బాట పట్టడం అంటే గిరిజనులు అభివృద్ధి చేయడం, గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళని రోడ్లు వేయడం అటువంటివి అని చెప్పేసి గిరిజనులు అందరూ భావించారు. కానీ అడవి బాట పట్టడం అని అంటే గిరిజనులు అడవి బాట పట్టడం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా అదానికి కట్టబెట్టడం కోసం వచ్చారనేటువంటిది మాకు అర్థమవుతుంది. అక్కడ కొయ్యూరులో చిట్టంపాడు కానీ, అదేవిధంగా గుజ్జిలి కానీ, బొర్రా కానీ, ఇక్కడ పెదకోటలో కానీ, అక్కడ శ్రీకాకుళం పార్వతీపురం ఆ ప్రాంతంలోని ఉన్నటువంటి జంజావతి కానీ,
ఆ ప్రాంతంలోని కూడా అనేక పవర్ ప్లాంట్లకి ఈరోజు అనుమతులు అంటే ఇస్తూ ఉన్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పనిగట్టుకొని గిరిజనుల ప్రాంతం అంతా తిరిగి ఈ కొండలన్నీ పనికొచ్చినవన్నీ కూడా అదాని కట్టబెట్టడం కోసం తిరుగుతున్నారంటే స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. అందుకని ఇది అత్యంత దుర్మార్గం, హేయమైనటువంటి చర్య. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ రైవాడ క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడ ప్రాజెక్ట్ కింద తీవ్రమైనటువంటి ప్రమాదం అటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది, విశాఖ త్రాగునీటికి చాలా తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది. కాబట్టి వెంటనే ఈ పవర్ ప్లాంట్ని నిలుపుదల చేయాలి, నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తాం. నెల్లూరు జిల్లా రంపచోడవరంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ చట్టాలను సంరక్షించాలని, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని మాన్యం బంద్ నిర్వహించారు. షాపులను మూయించి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మాండూ టెండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆదివాసులకి 100% రిజర్వేషన్ ఏజెన్సీలు ఇవ్వాలి, 100% రిజర్వేషన్ ఆదివాసులకి ఏజెన్సీలు ఇవ్వాలి, స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి, స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ వెంటనే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.